చిత్తూరు జిల్లా కుప్పంలో లాయర్లు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ 27 ఆఫ్ 2023 చట్టాన్ని రద్దు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కుప్పం పట్టణం అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు లాయర్లు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం సబ్ రిజిస్టర్ కుప్పం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎంత డబ్బుతో కూడిన ప్రాబ్లము, చాలా మన ఏరియాలో ఉండే వాళ్ళందరూ చాలా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి ఈ యొక్క యాక్ట్ 27/23 మొత్తం రద్దు చేయాలని యావత్ రాష్ట్రం మొత్తము న్యాయవాదులందరూ సమ్మె చేస్తూ విధులందరూ బహిష్కరిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తారు. ఎందుకంటే ఏ యొక్క చట్టము చేసినాను వెంటనే ప్రజల దాకా వెళ్ళదు. ఇది మా యొక్క న్యాయవాదుల సమస్య కాదు. ఎక్కువ ప్రజలు దీంట్లో ఈ చట్టం ద్వారా నష్టపోతారని వాళ్ళలో అవగాహన కల్పించాలని మేము ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాము. న్యాయవాదుల కన్నా ఎక్కువ నష్టపోయేది పేద ప్రజలు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న కోర్టును అప్రోచ్ అవ్వడానికే చాలా బాధలు పడి వస్తూ ఉంటారు. సివిల్ కోర్టు పరిధిని ఎటువంటి పరిస్థితుల్లోనూ కాలరాయకుండా ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు ఏదన్నా మనకు అన్యాయం చేస్తే మనం పోవాల్సిన సివిల్ కోర్టుకే. న్యాయస్థానాల్లో న్యాయం అనేది కొంచెమన్నా జరుగుతుంది, కానీ ఇక్కడ పోతే అందరికీ ఎటువంటి సమస్యలు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. న్యాయ వ్యవస్థ పైన దాడిగా కనబడుతుంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగము 3 వ్యవస్థలను ఏర్పాటు చేసింది. శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఎప్పుడైతే వాళ్ళు అంటే ఇద్దరు గాడి తప్పినప్పుడు శాసన వ్యవస్థ కానీ పరిపాలన వ్యవస్థ ఎప్పుడైతే గాడి తప్పుతారో అది రైటా రాంగా అని తేల్చేది న్యాయ వ్యవస్థే. ప్రజలకు దీనిపైన ఇంకా అవగాహన లేదు. తెలిసే లోపల చాలా నష్టం భరిస్తారు. కాబట్టి దయచేసి మా పత్రికా సోదరుల్ని సభాముఖం కోరుతుందంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకునేదానికి మీ వంతు సహకారం అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను.